బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో ఓటింగ్ అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫాల్టాలో ఈవీఎంలు బటన్లకు టేపు వేసినట్లు బీజేపీ ఆరోపించింది. ఆ ఆరోపణలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి స్పందించారు. ఒకవేళ ఏదైనా ఈవీఎం బటన్ను ట్యాంపర్ చేస్తే ఆ పోలింగ్ బూత్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇవాళ రాష్ట్రంలో రెండో దశ అసెంబ్లీ పోలింగ్ జరుగుతోంది. డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో పోలింగ్ అధికారులు ఓటర్లు అడ్డుకుంటున్నారని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల బటన్లకు టేపులు వేశారని బీజేపీ ఆరోపించింది. అయితే ఇలాంటి ఫిర్యాదులను క్షేత్రస్థాయిలోనే పరిశీలించనున్నట్లు సీఈసీ తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై బీజేపీ అభ్యర్థి గుర్తు అయిన కమలంను ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేశారని బీజేపీ జాతీయ ఐటీ సెల్ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా సంచలన ఆరోపణలు చేశారు. డైమండ్ హార్బర్లోని పలు బూతుల్లో ఓటర్లు బీజేపీకి ఓటు వేయకుండా అడ్డుకోవడానికి కమలం గుర్తుపై టేప్ అంటించి ఓటు వేయకుండా చేశారని మాల్వియా పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు. మమతా బెనర్జీ తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని గెలిపించుకోవడానికి అనుసరిస్తున్న డైమండ్ హార్బర్ మోడల్ ఇదేనా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.